Hello everyone, I'm Dr. Pujita Evai, cosmetic dental surgeon. ఈరోజు జనరల్గా పీపుల్కి ఉన్న పర్స్పెక్టివ్ ఆన్ రూట్ కెనాల్ గురించి మనం మాట్లాడుకుందాం. రూట్ కెనాల్ చేశాక క్రౌన్ వేసుకోవాలా, అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి, రూట్ కెనాల్ ప్రొసీజర్స్ ఏమవుతుంది రూట్ కెనాల్ ప్రొసీజర్లో అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. జనరల్గా రూట్ కెనాల్ ప్రొసీజర్ ఒక టూత్ అనేది డెంటల్ కేరీస్ అనేది పల్ప్ దాకా వెళ్ళినప్పుడు దానికి మనం రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే రూట్ కెనాల్ చేస్తామో, ఏ టీత్కి అయితే చేస్తామో దాని చుట్టుపక్కన మనం అనస్థీషియా అనేది ఇస్తాం. సో దట్ అక్కడ నంబ్ అయ్యి మీకు ఎలాంటి నొప్పి, ప్రొసీజర్ చేసేటప్పుడు ఎలాంటి నొప్పి రాకుండా ఉండడానికి. ఈ ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే యాక్సిస్ ఓపెనింగ్ అనమాట. అంటే ఎనామిల్ నుంచి పల్ప్ దాకా మనం ఒక యాక్సిస్ కెనాల్ అనేది ఓపెన్ చేస్తాం. ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్టెడ్ పల్ప్ దాకా మనం యాక్సిస్ ఉండడానికి. తర్వాత నెక్స్ట్ దాంట్లో క్లీనింగ్ అండ్ షేపింగ్ చేస్తామన్నమాట. క్లీనింగ్ అండ్ షేపింగ్ ఏంటి అంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ పల్ప్ అనేది ఉంటుందో ఆ పల్ప్ అనేది మనం అంతా తీసేసి ఆ కెనల్స్ని ఒక మంచి షేప్లో అనేది మనం చేసుకుంటాం. సో దట్ ఇది అయిపోయిన తర్వాత ఇరిగెంట్ సొల్యూషన్ తోటి మనం క్లీన్ చేస్తాం కెనల్స్ని. ఇంకా మనం క్లీన్ చేశాక కూడా ఏమైనా డెబ్రీస్ అనేది దాంట్లో ఉండిపోతే అదంతా వెళ్ళిపోవడానికి మనం ఇరిగెంట్ సొల్యూషన్ అనేది యూస్ చేస్తాం. ఇరిగెంట్ యూస్ చేశాక మనం ఒక బయోకంపాటబుల్ మెటీరియల్, దాన్ని మనం గట్టపరచ అంటాం. ఆ గట్టపరచాని ఆ క్లీన్ చేసిన కెనాల్స్లో ఫిల్ చేసేస్తాం. ఆ కెనాల్స్ అన్నీ ఫిల్ అయిపోయేలాగా. ఎలా అంటే తర్వాత ఇంకా ఏ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఆ కెనాల్స్ని మనం మూసేసినట్టుగా చేశాక డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్ అంటే కండిషన్ బట్టి మనం టెంపరీ ఫిల్లింగ్ కానీ పర్మనెంట్ ఫిల్లింగ్ కానీ ఇస్తాం. టెంపరీ ఫిల్లింగ్ పెట్టాక కొన్ని రోజులకి మళ్ళీ మనం పర్మనెంట్ ఫిల్లింగ్ అనేది ఇస్తాం. పర్మనెంట్ ఫిల్లింగ్ చేశాక కూడా మనము క్రౌన్ అనేది దాని మీద ప్లేస్ చేస్తాం. జనరల్గా అందరు అడిగే క్వశ్చన్, అసలు రూట్ కెనాల్ చేశాక క్రౌన్ ఎందుకు, అలానే వదిలేయచ్చు కదా అని చాలామంది అడుగుతారు. కానీ ఎప్పుడైతే రూట్ కెనాల్ చేస్తామో పన్నుకి ముందున్నంత స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అంటే అక్లూజల్ ఫోర్సెస్ దాని మీద పడినప్పుడు కానీ అది విరిగిపోవడం కానీ అలాంటివి అవుతూ ఉంటాయి. అంత లోడ్ అనేది ఆ ఆబ్చురేట్ చేసిన టూత్ అనేది తట్టుకోలేదు. దాన్ని తట్టుకోవడానికి మనము టూత్ని కొంచెం ట్రిమ్ చేసి దాని మీద మనం క్రౌన్ అనేది ఇస్తాము.